వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మీరు ఆల్రెడీ thumbnail చూస్తుంటే గేట్ స్కోర్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ 1.3 ల్యాక్ శాలరీతో క్యాబినెట్ సెక్రటరీలో జాబ్స్ పడ్డాయి. ఏజ్ 35 ఇయర్స్ వరకు అందరూ ఎలిజిబులే. గేట్ లాస్ట్ 3 ఇయర్స్ 24లో కానీ 25లో కానీ 26లో కానీ మీ దగ్గర వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే మీరు ఎలిజిబుల్. అండ్ ఇది గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ రోల్. సో సెంట్రల్ గవర్నమెంట్లో మీరు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఫీల్డ్లో సెలెక్ట్ అవుతారు. దాంతోపాటు మీరు ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఒక వెరీ గుడ్ పొజిషన్లో, హానరబుల్ పొజిషన్లో ఉండడానికి ఈ జాబ్ బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఈసీ వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి మ్యాథ్స్, డేటా సైన్స్, అదే దట్ ఈస్ డిఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేట్ పేపర్ కానీ సివిల్ ఇంజనీరింగ్ రాసిన వాళ్ళకి కానీ ఇందులో పోస్టులు పడ్డాయి. అయితే నెంబర్ ఆఫ్ పోస్టులు మరీ ఎక్కువగా లేవు, రీజనబుల్లీ ఉన్నాయి. మెయిన్లీ ఈసీ సిఎస్సికి అయితే కొంచెం బెటర్ పోస్టులు ఉన్నాయి. కాకపోతే కాంపిటీషన్ కూడా మరీ ఎక్కువగా ఏమి ఉండదు. అండ్ దీనికి మిగతా నోటిఫికేషన్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది మీకు వెబ్సైట్స్లో దొరకదు, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో దొరుకుతుంది. దాని వెబ్సైట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ సైట్ గురించి కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. అండ్ మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేసి హార్డ్ కాపీ పంపించాలి వాళ్ళకి. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్. సో 12th జూలై వచ్చి మనకి లాస్ట్ డేట్. ఆ లోపే మీరు అప్లికేషన్ ఫిల్ చేసి పంపించాల్సి వస్తుంది. సో దాని గురించి మొత్తం డీటెయిల్స్ నేను ఇప్పుడు వీడియోలో స్టార్ట్ చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంజనీరింగ్ సంబంధించిన ఆల్ అప్డేట్స్ వస్తాయి. అది జాబ్ అవ్వచ్చు, గేట్ ప్రిపరేషన్ అవ్వచ్చు, ఏడబ్ల్యూ ప్రిపరేషన్ అవ్వచ్చు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ గురించి కానీ ఇంజనీరింగ్ ఇంట్రెస్టింగ్గా అవ్వాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్. సో ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చింది. ఇట్లా చూస్తే మనకి అంత క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి ఇది వెబ్సైట్లో లేదు. ఐ మీన్ సో నేను ఏదో కష్టపడి కొంచెం ట్రై చేసి ఎక్కడి నుంచో సంపాదించా దీన్ని. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ సెక్రటరేట్ చూడండి, ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్. అఫ్ కోర్స్ మనం అంతా ఇండియన్ నేషనల్సే కదా. సో క్లోజింగ్ డేట్ వచ్చి 12th జూలై 2026. ఈ లోపు మనకి అప్లై చేయాలి. లెవెల్ 10 పే మ్యాట్రిక్స్లో మీరు వెళ్తారు. గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్గా క్యాబినెట్ సెక్రటరీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే వెరీ హై పొజిషన్లో మీరు ఉంటారు. ఎలైట్ పీపుల్తో వర్క్ చేస్తారు. సో టోటల్లీ ఇనీషియల్ మంత్లీ ఎమల్మెంట్ ఇనీషియల్గా మీకు 1.3 lakhs వస్తుంది అప్రాక్సిమేట్గా. అండ్ ఏజ్ లిమిట్ వచ్చి 35 ఇయర్స్. మొత్తం దీనికి నథింగ్ ఎల్స్, గేట్ స్కోర్ ఒక 20 మార్క్స్కి మాత్రం ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో సబ్జెక్ట్స్ ఏమున్నాయంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథ్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. మ్యాథ్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్లో పెద్దగా ఏం పోస్టులు లేవు, ఒక పోస్ట్ మాత్రమే ఉంది. డేటా సైన్స్ కూడా ఒక 3 ఉన్నాయి. కానీ ఈసీ వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి జనరల్గా గవర్నమెంట్ జాబ్స్ తక్కువ పడతా ఉంటాయి కదా. సో ఈ ఇయర్ చూస్తే మంచిగా పడ్డాయి. రీసెర్చ్లో కానీ, సైంటిస్టులుగా కానీ, సిఈఆర్టీ అని అన్నిట్లోని సిఎస్సి వాళ్ళకి ఛాన్సెస్ బాగానే వచ్చినాయి. సో ఇక్కడ 10 and 10 వేకెన్సీస్ ఉన్నాయి. నేను చెప్పినట్టుగానే 10 పోస్టులే ఉన్నాయని అనుకోవద్దు. కాంపిటీషన్ కూడా మరీ హెవీగా ఉండదు. మిగతా పిఎస్యూస్ పోస్తే దీనికి తక్కువే ఉంటుంది. అయితే లాస్ట్ 3 ఇయర్స్ ఎలిజిబిలిటీ ఇచ్చాడు కాబట్టి లాస్ట్ 3 ఇయర్స్లో ఎవరైనా మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఎంటెక్ చేసో ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నో ఆ జాబ్ నచ్చక మానేసి ఏదో గవర్నమెంట్ జాబ్ బాగుంది కదా అని టాప్ స్కోరర్ ఎవరైనా అప్లై చేస్తే ఇబ్బంది అవ్వచ్చు. బట్ అప్లై అయితే చేయండి. ఇందులో మీరు నష్టపోయేది ఏం లేదు కదా, అప్లికేషన్ వేయడమే కదా. దట్స్ ఇట్. అండ్ 10 పోస్టులు ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చెప్పారంటే 1:5 రేషియోలో పిలుస్తామని చెప్పారు. అంటే 50 మెంబర్స్ని పిలుస్తారు 10 పోస్టులకి. సో డెఫినెట్లీ యూ మైట్ బి. వాళ్ళు అడిగింది ఏంటంటే 50% మీరు గేట్ క్వాలిఫై అవ్వాలి, మోర్ దాన్ 50% స్కోర్ ఉండాలి. 50% అంటే ఐదర్ 50 మార్క్స్ 500 అనేది క్లియర్గా వాళ్ళు చెప్పలేదు. మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. నార్త్ నుంచి అయితే ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఈ వీడియోస్ దీని గురించి నాకు తెలిసి సౌత్లో ఏ ఛానల్లో చేయలేదు. కానీ నార్త్ నాకు ఈవినింగ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా చేద్దామంటే నాకు కుదరలేదు. అయితే నార్త్ ఛానల్స్ ఆల్రెడీ చేసేసాయి. ఎందుకంటే నార్త్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అంటే ఆ ప్యాషన్ ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ నాట్ డిఫరెన్షియేటింగ్, ఎవరైనా నా స్టూడెంట్సే. సో వాళ్ళకి దాంట్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్తున్నాను అంతే. సో మీరు కూడా గవర్నమెంట్ జాబ్ ప్యాషనేట్ అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. నాకు తెలుసు సౌత్ ఇండియాలో అయితే తక్కువ స్టూడెంట్సే పిఎస్యూస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎక్కువ ఎంటెక్, ఎంఎన్సీస్లో వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. జనరల్ ట్రెండ్ నేను చెప్తున్నాను. సో లెట్స్ మూవ్ గైస్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ గేట్ సబ్జెక్ట్ అయితే మీరు సిఎస్ గేట్ రాయాలి. ఈసీ వాళ్ళు ఈసీ గేటు, డిఏ వాళ్ళు డిఏ గేటు, ఇవన్నీ కామన్. ఇక్కడ ఎంటెక్ వాళ్ళు బీటెక్ ఎలిజిబుల్, లేదా మీరు ఎంఎస్సీ అయినా సరే సరిపోతుంది. ఇక్కడ రాశారు, ఇక్కడ చూడండి. బీటెక్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ద సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏజ్ లిమిట్ వచ్చి 35 ఇయర్స్. అప్లికేషన్స్ అనేవి క్లోజింగ్ డేట్కి ముందు ఆ ఎలిజిబిలిటీ మీరు సాటిస్ఫై చేసుకుంటే ఖచ్చితంగా చూడండి 5 times ద నెంబర్ ఆఫ్, మీకు ఇది కనిపించకపోయినా నేను చదువుతున్నాను కదా, విని అర్థం చేసుకోండి. అంటే ప్రింట్ బాగాలేదు కదా. 5 times ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూకి 20 మార్క్స్ ఉంటాయి. మీ గేట్ స్కోర్‌కి 100 మార్క్స్ ఇస్తాడు. అంటే హైయెస్ట్ గేట్ స్కోర్ వచ్చిన 50 మెంబర్స్‌ని అప్లై చేసిన వాళ్ళలో హైయెస్ట్ గేట్ స్కోర్ ఉన్న 50 మెంబర్స్‌ని ఈచ్ బ్రాంచ్‌కి పిలుస్తాడు. ఈసీకి కానీ, సీఎస్‌సికి కానీ. అట్లాగే డీఏకొచ్చి 3 పోస్టులే ఉన్నాయి కాబట్టి 15 మందిని పిలుస్తాడు. సో, వాళ్ళల్లో మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూకి ఒక 20 మార్క్స్, ఈ గేట్ స్కోర్‌ని 100కి నార్మలైజ్ చేసి 2 కలిపి మెరిట్ లిస్ట్ ఇస్తాడు ఫైనల్‌గా. సో, చూడండి ఇక్కడ మీరు 10థ్ +2 బీఈ, బీటెక్ ఇయన్నీ కూడా హార్డ్ కాపీస్ పంపించాలి వాళ్ళకి. అడ్రెస్ ఇచ్చారు. ఆహ్, సో, అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు. ఈ పర్టిక్యులర్ ప్రింటౌట్ తీసుకొని దీని నుంచి మీరు మొత్తం డీటెయిల్స్ అప్లై చేసి దాన్ని పంపించాలి. ఏ వెబ్‌సైట్‌లో దొరుకుతుందంటే ఇది www.employmentnews.government.in రైట్. ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లై చేయండి. ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు లాగిన్ రిజిస్టర్ అయ్యి ఈ పర్టిక్యులర్ రీసెంట్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ 13-19 జూన్ 2026 న్యూస్ పేపర్‌ని తీసుకొని రిజిస్ట్రేషన్ ఫీజ్ ఏదో అడుగుతుంది. పే చేసేయండి. ఆ తర్వాత యూ కెన్ సెండ్ ఇట్. సో, ఎవరికి పంపించాలో కూడా చెప్తాను. ఆహ్, జస్ట్ గివ్ మీ 1 మినిట్. ఐల్ ఎండ్ అప్ ద సెషన్. ఓకే. చూడండి, ఎన్వలప్‌లో కంటైనింగ్ ద అప్లికేషన్ ఫార్మ్ అలాంగ్ విత్ ద రిక్విజిట్ డాక్యుమెంట్స్‌తో కలిపి మీరెవరికి పంపాలంటే ఆర్డినరీ పోస్ట్ చేయాలి. పోస్ట్ బ్యాగ్ నంబర్ 001 లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూ ఢిల్లీ 111003. 12/7 లోపు వెళ్ళిపోవాలంటే మనం 11థ్ కూర్చొని ఫిల్ చేయడం మొదలు పెట్టకండి. అది మన ఇంజినీర్స్‌కున్న కామన్ మిస్టేక్. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రోజే న్యూస్ తెలిసింది కదా! 4 పేపర్‌లు తీసుకొని ఆ ఫార్మాట్‌లో అప్లికేషన్ ఫిల్ చేసేసి కావాల్సిన 10+2 డిగ్రీ వాళ్ళు ఏవైతే సర్టిఫికేట్స్ అడిగారో అవన్నీ పిన్ చేసేసి ఆర్డినరీ పోస్ట్‌లో పంపేయండి. సో, 12థ్‌కి రీచ్ అవ్వాలంటే అట్‌లీస్ట్ మీరున్న ప్లేస్ నుంచి 1 వీక్ బఫర్ పెట్టుకోండి. అట్‌లీస్ట్ మీరు 5థ్ లాస్ట్ డేట్ అని పెట్టుకోండి. ఇంకా ముందే పంపేయడానికి ట్రై చేయండి. ఎందుకు లేట్ చేయాల్సిన పనేముంది. అప్లై చేసేసి వదిలేస్తే మన పని మనకయిపోతుంది. ఇందులో స్పెసిఫై కూడా చేశారు. ఆహ్, చూపిస్తాను ఉండండి ఇక్కడ. గేట్ స్కోర్‌లో చూడండి. ఇన్ అడిషన్ టు ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, క్యాండిడేట్ మస్ట్ పొసెస్ వాలిడ్ గేట్ స్కోర్ ఆఫ్ 50% ఆర్ అబోవ్. గేట్ స్కోర్ ఆఫ్ చూడండి 500 స్పెసిఫై చేసాడు. అంటే 1000కి కదా మన గేట్ స్కోర్. 500 దాటిన వాళ్ళే ఎలిజిబుల్. మీ గేట్ స్కోర్ మినిమమ్ 500 ఉండాలి. ఇన్ ద గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఈ పేపర్స్‌లోనే ఒక మీకు 2 పేపర్‌లో గేట్ స్కోర్ ఉన్నా సరే మీరు ఒకదానికే అప్లై చేయమని చెప్పాడు అప్లికేషన్‌లో అయితే. ఆల్ ది అప్లికేషన్స్ మస్ట్ సాటిస్ఫై దట్. ఓకే. ఈ బీటెక్ పర్సెంటేజ్ గురించయితే ఏం చెప్పలేదు. ఓకే. మీ బీటెక్‌లో 90% ఉన్నా సరే, గేట్‌లో మీ దగ్గర స్కోర్ లేకపోతే దే డోంట్ సీ యువర్ ఫేస్. దట్స్ ఇట్. గాట్ ఇట్? సో, చూడండి ఇక్కడ గేట్ స్కోర్‌కి 100 మార్క్స్ ఇస్తానంటున్నారు. ఇంటర్వ్యూకి 20 మార్క్స్ ఉంటాయంట. ఫుల్‌ఫిల్లింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో, దిస్ ఈస్ అబౌట్ దిస్ టోటల్ డీటెయిల్స్. దీంతో పాటు మన నెక్స్ట్ లెవెల్‌లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా నంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. 9705861166. నెక్స్ట్ లెవెల్‌లో ఏడబ్ల్యూకి సంబంధించి కానీ, గేట్ కానికి సంబంధించిన అన్ని కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ 40 కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ఎనీ టైమ్ 40% ఆఫ్ వస్తుంది. సమ్ టైమ్స్ బ్యాచ్ లాంచెస్ ఉన్నప్పుడు నేను 50% ఆఫ్ కూడా పెడతాను. సో, మీరు నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యూజ్ చేసుకొని యూ కెన్ గివ్ ఎ ట్రై. సో, ఇప్పుడు జస్ట్ 1 మినిట్ ఐల్ ఎండ్ అప్ ద సెషన్. సో, దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ లెవెల్ వెబ్‌సైట్. యూ కెన్ జస్ట్ చెక్ ఇట్. ఆల్ కోర్సెస్ ఆర్ అవైలబుల్. ఇండివిడ్యువల్ కోర్సెస్ ఉన్నాయి. సో, మనం అన్ని సబ్జెక్ట్స్ వి ఆర్ ద ఓన్లీ ప్లాట్‌ఫార్మ్ వి ఆర్ టీచింగ్ ఇన్ తెలుగు. అంటే తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. మనం టీచర్స్ నేనే టీచర్ కాబట్టి నేను 15 ఇయర్స్‌గా టీచ్ చేస్తున్నాను కాబట్టి చాలా బెస్ట్ వేలో స్టూడెంట్స్‌కి అర్థమయ్యేలాగా కోర్సెస్ అయితే డిజైన్ చేసాం. ఇప్పటి వరకు జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ క్లాసెస్ విని దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సార్ తెలుగులో చెప్తున్నారు. మాకు అర్థమయ్యేలా చెప్తున్నారు. సబ్జెక్ట్ కష్టం అనుకున్న సబ్జెక్ట్స్ కూడా ఈజీగా అర్థమవుతున్నాయి అని చెప్తున్నారు. మన దగ్గర ఇంకొక ప్లాన్ ఏంటంటే సీఎస్‌సికి, ఈసీకి, ఎలక్ట్రికల్‌కి న్యూ బ్యాచెస్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. న్యూ సబ్జెక్ట్స్. ఈసీ వాళ్ళకి ఇప్పటివరకు సీఎస్‌సి వాళ్ళకి ఇప్పటివరకు మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్స్ ఇవన్నీ టెక్నికల్ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి నెక్స్ట్ వీక్ నుంచి. అట్లాగే ఈసీ వాళ్ళకి ఇప్పుడు మనకెప్పుడు ఈసీ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి ప్లాన్ ఏంటంటే లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసాం. ఒక కోర్ సబ్జెక్ట్ ఎప్పుడు జరుగుతా ఉంటుంది. ఒక కామన్ సబ్జెక్ట్ జరుగుతా ఉంటుంది. యాప్టిట్యూడ్ అయిపోయింది. మ్యాథ్స్ రికార్డెడ్‌లో రెడీగా ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్ రికార్డెడ్‌లో రెడీగా ఉన్నాయి. స్టిల్ మళ్ళీ మనం డిజిటల్ నెట్వర్క్స్ రిపీట్ చేస్తాం. బట్ రికార్డెడ్‌లో కూడా వాళ్ళకి యాక్సెస్ ఇచ్చాం రివిజన్ కోసం. సో, ఇప్పుడేంటంటే ఒక కామన్ సబ్జెక్టు
ఒక కోర్ సబ్జెక్ట్ ఎప్పుడు జరుగుతుంది. జనరల్‌గా అందరూ చేసేది ఏంటంటే ఫస్ట్ కామన్ సబ్జెక్ట్స్ అయిపోయాక కోర్ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తారు. మనం ఏంటంటే 2 ప్యారలెల్. ఒక ఈసీ వాళ్ళకి ఈడీసీ ప్యారలెల్‌గా ఇప్పుడు సిగ్నల్స్ స్టార్ట్ అవ్వబోతుంది. అట్లాగే ఎలక్ట్రికల్ వాళ్ళకి మెషిన్స్ జరుగుతుంది. ప్యారలెల్‌గా సిగ్నల్స్. ఒకవేళ మెషిన్స్ అయిపోయిన వెంటనే వీళ్ళకి పవర్ సిస్టమ్స్ కానీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ స్టార్ట్ అవుతుంది. అలాగే వీళ్ళకి సిగ్నల్స్ కంప్లీట్ అయిపోతుంది. ఈడీసీ అయిపోయిన వెంటనే విల్ స్టార్ట్ ద కమ్యూనికేషన్. విల్ ఫాలో ద సీక్వెన్స్ ఆల్సో. నెట్వర్క్స్ అయితే కానీ అనలాగ్ స్టార్ట్ చేయం. ఈడీసీ అయితే కానీ ఈడీసీ నెట్వర్క్స్ అయితే కానీ అనలాగ్ స్టార్ట్ చేయం. సిగ్నల్స్ అయితే కానీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయం. అట్లా ప్రతి సబ్జెక్ట్‌కి ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో మన దగ్గర షెడ్యూల్ ఉంటుంది. వి టీచ్ ఫ్రమ్ జీరో లెవెల్. ఎవరైనా స్టూడెంట్స్‌కి అసలు సబ్జెక్ట్ అర్థం కాకపోయినా, అసలు ఏమీ రాకపోయినా సరే, మన దగ్గరకొచ్చి నేర్చుకుంటే దే ఫీల్ కంఫర్టబుల్. ఓకే. మేము సబ్జెక్ట్ మొత్తానికి వదిలేసాం అన్న వాళ్ళు కూడా ఏడబ్ల్యూ బ్యాచెస్‌లో మన దగ్గరకొచ్చిన తర్వాత దే ఆర్ ఏబుల్ టు లెర్న్ ద థింగ్స్. వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్‌లో మనం we are able to give the content, but that is a very quality content. And we have a doubt solving group. All educators are very much helpful to teach you, help you. That's it from my side, guys. So elanti notifications emunna sare, I'll bring it to you and I'll always give you the information happily. And please like the session and comment how you felt about the session and share this video with your friends also. And మన ఛానల్ సబ్స్క్రైబ్ మీరు చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి. థ్యాంక్ యూ.